హే గైస్ ఎలా ఉన్నారు? రీసెంట్గా భారతీయుడు 2 మూవీ రిలీజ్ అయింది. నాకైతే నచ్చింది. బట్ ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేస్తే ఆ రేంజ్లో అయితే లేదు. కొన్ని క్లాసిక్స్ని రీక్రియేట్ చేయటం దాన్ని పుట్టించిన వాడికి కూడా సాధ్యం కాదు అనడానికి ఈ సినిమా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్ పార్ట్లో సేనాపతి క్యారెక్టర్స్లో అల్టిమేట్గా ఉండిద్ది. సేనాపతి ఉన్న సీన్స్ అన్నీ కట్టిపడేస్తాయి మనల్ని. అండ్ ఆ క్యారెక్టర్ కూడా చాలా సీరియస్గా ఉంటుంది. బట్ సెకండ్ పార్ట్లో కొంచెం కామెడీ యాంగిల్ని యాడ్ చేశారు. దానివల్ల ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అయింది అనే ఫీలింగ్ వచ్చింది. 28 years బ్యాక్ వచ్చిన సినిమాలో తాత మేకప్ చాలా న్యాచురల్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఆ మేకప్ వేసింది ఆస్కార్ అవార్డు విన్నర్ మైకిల్ వెస్ట్మోర్. బట్ ఈ సినిమాలో మేకప్ చాలా ఆర్టిఫిషియల్గా మనకు అర్థమైపోయింది అనమాట. అండ్ మూవీ కూడా థర్డ్ పార్ట్ కోసం డ్రాగ్ చేసినట్లు అనిపించింది. బట్ లాస్ట్లో ట్రైలర్ చూసిన తర్వాత థర్డ్ పార్ట్ హైలైట్గా ఉండబోతుంది అని మాత్రం అనిపించింది. ఎనీవే ఇది మూవీ రివ్యూ కాదు. యాజ్ యూజువల్ శంకర్ గారు ఈ సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చారు. బయట ఏదైనా తప్పు జరిగితే మనం తెగ రియాక్ట్ అవుతాం. అదే మన ఇంట్లో జరిగిందనుకోండి, తప్పే ఉంది మన కోసమే కదా చేశారు అని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఈ రియాలిటీని బాగా చూపించారు. అండ్ స్టార్టింగ్లో అయితే కమ్ బ్యాక్ ఇండియన్ అన్నవాళ్లే లాస్ట్లో గో బ్యాక్ ఇండియన్ అంటారు. అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఈ మూవీలో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి చూపించారు. వాటి గురించి ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీలో నాకు ఒక డైలాగ్ బాగా నచ్చింది. ఎలక్షన్స్ ఈజ్ నాట్ ఏ చేంజ్, ఎలక్షన్స్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్. చాలా డీప్ మీనింగ్ ఉన్న డైలాగ్ అనమాట ఇది. సో ఆ ఇష్యూస్ గురించి వెళ్తే ఫస్ట్ వన్ లోన్ హెరాస్మెంట్స్. మనకి బాగా తెలిసిన విషయమే. బ్యాంక్స్లో లోన్ తీసుకొని టైంకి కట్టలేదంటే వాళ్ళ టార్చర్ మామూలుగా ఉండదు. వన్స్ అపాన్ ఎ టైం నా లైఫ్ బ్యాడ్ ఫేజ్లో ఉన్నప్పుడు నాకు ఈ లోన్లు క్రెడిట్ కార్డ్ బిల్స్ ఉండేవన్నమాట. పే చేయటం ఒక రోజు లేట్ అయినా కాల్స్ చేసి టార్చర్ పెట్టేవాళ్ళు అనమాట. కనీసం రోజుకి ఒక 50 సార్లైనా కాల్ చేస్తారు. కామన్ మ్యాన్ మీద ఈ బ్యాంకుల ప్రతాపం అంతా. ఈ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళు వేల కోట్లు ఎగ్గొట్టినా వాళ్ళని ఎవరూ పట్టించుకోరు. హ్యాపీగా ఫారిన్ వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాకి చెందిన జాస్తి హర్షిత వర్షిణి అనే 18 సంవత్సరాల అమ్మాయి లోన్ ఏజెంట్స్ హెరాస్మెంట్ చేయడంతో సూసైడ్ చేసుకొని చనిపోయింది. వర్షిణి తండ్రి ఎస్బీఐ దగ్గర 6,35,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఈ మధ్య బ్యాంకులు లోన్స్ రికవరీ చేయడానికి ప్రైవేట్ ఫర్మ్స్ ని పనిలో పెట్టుకుంటున్నాయి. అలాంటి ప్రైవేట్ ఫర్మ్స్ లో ఒకటైన ఎంఎస్ఆర్ అండ్ ఎల్వీఆర్ ఫర్మ్ 4 ఏజెంట్స్ ని వర్షిణి వాళ్ళ ఇంటికి పంపించింది. వీళ్ళు ఇన్సల్టింగ్ గా మాట్లాడటంతో మనస్తాపం చెందిన వర్షిణి సూసైడ్ చేసుకుంది. జార్ఖండ్ లో అయితే ఇంకా దారుణం. మిథిలేష్ మెహతా అనే ఒక ఫార్మర్ ఉన్నాడు. ట్రాక్టర్ కొనుక్కోవడానికి మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ దగ్గర లోన్ తీసుకున్నాడు. లోన్ రీపే చేయాల్సిన టైం వచ్చింది. లోన్ కట్టకపోతే ట్రాక్టర్ తీసుకెళ్తాం అని బెదిరించారు కూడా. అప్పటికప్పుడు 1.3 lakhs కట్టాలంటే ఒక ఫార్మర్కి అయ్యే పని కాదు. కనీసం ఇన్ఫార్మ్ కూడా చేయకుండా ఆ రికవరీ ఏజెంట్స్ ఇంటికి వచ్చి ట్రాక్టర్ని తీసుకెళ్ళబోయారు. మెహతా వచ్చి ఇప్పుడే మీకు 1.2 lakhs అరేంజ్ చేస్తాను అన్నాడు పాపం. కానీ ఆ రికవరీ ఏజెంట్స్ వినకుండా ట్రాక్టర్ కావాలంటే మొత్తం డబ్బు కట్టు అని బలవంతం చేశారు. ట్రాక్టర్ తీసుకుని వెళ్తుండగా ఆ మెహతా వాళ్ళ కూతురు ట్రాక్టర్కి అడ్డం పడింది. అయినా కానీ ఆ అమ్మాయి మీద ట్రాక్టర్ పోనిచ్చారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి 3 నెలల గర్భిణి. బెంగళూరులో కూడా ఒక తల్లి 2 కొడుకులు తీసుకున్న లోన్ కట్టలేక లోన్ రికవరీ ఏజెంట్స్ పెట్టే హెరాస్మెంట్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ లోన్ రికవరీ చేసే వాళ్ళ హెరాస్మెంట్స్ అసలు తట్టుకోలేవు. కాల్స్ మీద కాల్స్ చేస్తారు. రిలేటివ్స్కి కాల్ చేసి మన పరువు తీస్తారు. కొన్నిసార్లు అయితే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇంట్లో ఆడవాళ్ళ ఫొటోస్ మార్ఫింగ్ చేసి నెట్లో పెడతామని బెదిరిస్తారు. అదే పెద్ద బిజినెస్ మ్యాన్కి వేల కోట్లు అప్పిస్తారు. వాళ్ళేమో మేము కట్టలేమని చేతులు ఎత్తేస్తారు. గవర్నమెంట్ కూడా వాళ్ళు తీసుకున్న లోన్స్ని రుణమాఫీ చేస్తుంది. మీకు తెలుసా మన ఇండియన్ గవర్నమెంట్ ఈ బిజినెస్ మ్యాన్ తీసుకున్న 16 లక్షల కోట్ల లోన్స్ని మాఫీ చేసింది. ఇదే సినిమాలో కూడా చూపించారు. చాలామంది మంచి జాబ్ తెచ్చుకోవాలి అని హైయర్ స్టడీస్ కోసం ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. బట్ చాలా తక్కువ ఖర్చుతో మీకు కెరియర్ ఆప్షన్ గురించి చెప్తాను. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్స్ చాలా ఉన్నాయి. అందులో డేటా సైన్స్ కూడా ఒకటి. ఇండియాలో జాబ్ లిస్టింగ్స్ ఫర్ డేటా సైన్స్ 29% పెరిగింది. అండ్ 2026 నాటికి ఈ డేటా సైంటిస్టులకి గ్లోబల్ డిమాండ్ 200% పెరగనుంది. ప్రజెంట్ డేటా సైన్స్ అనేది బూమింగ్ టెక్నాలజీ. చాలా డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంతా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ పే ఫుల్ కోర్స్ ఫీజ్ 75,000
35,000 ప్లస్ జిఎస్టీ. దీంట్లో మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ నాకు నచ్చిన ఆప్షన్ అయితే సెకండ్ది, పే 40,000 ప్లస్ జిఎస్టీ ఇన్ అడ్వాన్స్ అండ్ అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యాన్యువల్ సిటీసీలో 10% పే చేయాలి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జూలై 27న స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు, 4,000కు పైగా యాక్టివ్ లెర్నర్స్ కూడా ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వాళ్ళే మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చెక్ చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కరప్షన్ ఇన్ మెడికల్ ఫీల్డ్. సినిమాలో ఒక ఆపరేషన్ సీన్ ఉంటుంది అనమాట. ఆ డాక్టర్కి అపెండిసైటిస్ ఆపరేషన్ ఎలా చేయాలో కూడా తెలియదు. పొట్టలో కోయకుండా వెనక వీపులో కోసి ఏది కనపడట్లేదు అని వెతుకుతూ ఉంటాడు అనమాట. ఇంకా లాస్ట్లో యూట్యూబ్లో చూసి ఆపరేషన్ చేస్తాడు, బట్ పేషెంట్ మాత్రం చనిపోతుంది. 2016లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో 57% డాక్టర్స్ ఫేక్ అంట. కనీసం డిగ్రీ కూడా లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారంట. సౌత్ ఢిల్లీ మెడికల్ సెంటర్లో డాక్టర్స్ అని చెప్పుకుంటున్న 4 పోలీసులు అరెస్ట్ చేశారు. దరిద్రం ఏంటంటే ఈ ఫేక్ సర్జన్స్ ఆపరేషన్స్ కూడా చేస్తారు. ఇంకా షాకింగ్ ఏంటంటే వీళ్ళు సర్జరీస్ చేయటం వల్ల పేషెంట్స్ చనిపోయారు కూడా. ముంబైలో అయితే షేక్ అనే అతను తన భార్య డిగ్రీని యూజ్ చేసుకొని పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాడంట. అది కూడా ఎంబీబీఎస్ కాదు, బియుఎంఎస్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ ప్రోగ్రామ్. మెడికల్ ఆఫీసర్ వచ్చి నీ డిగ్రీ అండ్ లైసెన్స్ చూపించంటే 2 లేవని చెప్పాడు. వాడిని బొక్కలో వేశారు. ఇలాంటి ఫేక్ డాక్టర్స్ న్యూస్లు ఇంకా 100 చూపెట్టగలను, బట్ ఎన్ని చూపెట్టినా కంక్లూజన్ ఒకటే, ఇలాంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. లంచాలు తీసుకొని ఇలాంటి వాళ్ళకి లైసెన్సులు ఇవ్వటం, సరైన క్వాలిఫికేషన్ లేని వాళ్ళని లంచం తీసుకుని సర్జన్స్ చేయటం, ఇవన్నీ జనాల ప్రాణాలతో ఆడుకోవటమే కదా. అంతెందుకు మొన్న జరిగిన నీట్ స్కామ్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. డబ్బులు తీసుకొని పేపర్స్ లీక్ చేస్తున్నారు. దానివల్ల నిజంగా టాలెంట్ ఉన్నోడికి సీట్ రావడం లేదు, అన్క్వాలిఫైడ్ పీపుల్స్కి సీట్స్ వస్తున్నాయి. వాళ్ళు డాక్టర్స్ అయి జనాల లైఫ్స్తో ఆడుకుంటున్నారు. ఈ మెడికల్ మాఫియా గురించి నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను, మీరు మిస్ అయితే చూడండి. ఇలా మెడికల్ ఫీల్డ్లో జరిగే కరప్షన్ గురించి, దానివల్ల జరిగే ఘోరాల గురించి మూవీలో బాగా చూపించారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కరప్షన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. హర్రర్ మూవీస్ అంటే దెయ్యాలు ఉండాలి, కరప్షన్ అంటే గవర్నమెంట్ జాబ్స్ ఉండాలి. జనరల్గా మనకి కరప్షన్ అంటే గవర్నమెంట్ జాబ్సే గుర్తొస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు లంచాలు తీసుకోవడానికి కారణం వాళ్ళు కూడా లంచాలు ఇచ్చి ఫేక్ సర్టిఫికెట్స్తో జాబ్ సంపాదించడమే అని ఒక కొరియన్ కవి అన్నాడు. నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించే. నోట్ దిస్ పాయింట్. జస్ట్ రీసెంట్గానే ఒక న్యూస్ బయటకు వచ్చింది. పూజా కేట్కర్ అనే అమ్మాయి ఏకంగా ఐఏఎస్ జాబ్కి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టింది. ఫేక్ బ్లైండ్ సర్టిఫికేట్, 6 మెడికల్ టెస్ట్లని స్కిప్ చేసింది. ఫ్యామిలీ ఆస్తి 40 కోట్లు ఉంటాయి, బట్ ఫేక్ ఓబీసీ సర్టిఫికేట్ పెట్టింది. మెయిన్లీ తన ర్యాంక్ వచ్చేసి 821, కానీ ఐఏఎస్ వచ్చింది. ఇంకా చాలా ఉంది మేడం స్టోరీ, కావాలంటే పెద్ద వీడియోని చేయొచ్చు. ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళ కేసెస్ చాలానే ఉన్నాయి. ఒక రాజస్థాన్లోనే ఏకంగా 3 లక్షల మంది ఫేక్ డిగ్రీస్తో గవర్నమెంట్ జాబ్స్ సంపాదించారు అనే డౌట్తో రాజస్థాన్ గవర్నమెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసింది. ఇది ఎప్పటి న్యూసో కాదు, మొన్న వచ్చిన న్యూస్. అడుగడుగున గవర్నమెంట్ జాబ్స్లో కరప్షన్ జరుగుతుంది. దీనివల్ల నిజంగా క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్స్ రావడం లేదు. కొన్నిసార్లు జాబ్ వచ్చినా కూడా పోస్టింగ్ ఇవ్వాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సరైన క్వాలిఫికేషన్ లేని వాళ్ళు లంచం ఇచ్చి జాబ్లో జాయిన్ అవటం వల్ల ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేయకుండా పోతుంది. అండ్ ఫోర్త్ వన్, గ్రానైట్ మైనింగ్ స్కామ్ అండ్ ఫ్లడ్స్. మూవీలో గ్రానైట్ మైనింగ్ లిమిట్కి మించి చేయటం వల్ల పక్కన ఉన్న ఏరియాస్లో ఎర్త్క్వేక్స్ వస్తాయి అనమాట. యాక్చువల్గా ఇది ట్రూ. ఇండియాలో చాలా చోట్ల గ్రానైట్ స్కామ్స్ జరుగుతున్నాయి. ఈవెన్ తమిళనాడులోనే 16,000 కోట్ల గ్రానైట్ స్కామ్ జరిగింది. గ్రానైట్ ఒకటే కాదు, ఇసుక, బొగ్గు ఇలా ఏది వదలకుండా ఇష్టం వచ్చినట్లు మైనింగ్ చేస్తున్నారు. దీనివల్ల భూకంపాలే కాదు వరదలు కూడా వస్తాయి. 2023 హిమాచల్ ప్రదేశ్లో వరదలు వచ్చాయి. దానికి కారణం అన్సైంటిఫిక్ అండ్ ఇల్లీగల్ మైనింగ్ ఆఫ్ రివర్ శాండ్. సినిమాలో ఎస్జే సూర్య చిత్తడి నేలలో కాలేజీ కడతామని ఆఫీసర్కి లంచం ఇచ్చి పర్మిషన్ తీసుకుంటాడు అనమాట. ఇలా రియాలిటీలో కూడా జరుగుతుంది. మీరు గమనించారో లేదో, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఇలాంటి సిటీస్లో పెద్ద వర్షం పడిందంటే సిటీ అంతా మునిగిపోతుంది. దానికి మెయిన్ రీజన్ చెరువులన్నీ కూడా కబ్జా చేసి బిల్డింగ్స్ కట్టేయటం. ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే దాన్ని కబ్జా చేసి బిల్డింగ్లు కట్టేయటం. అలా కబ్జా చేసే ప్లేస్ పొడి నేల, చిత్తడి నేల అని తేడా లేదు. ఇలా కబ్జాలు చేసి
బిల్డింగ్స్ కట్టడం వల్ల వర్షాలు పడినప్పుడు ఆ నీరు భూమిలోకి పోలేక వరదలు వస్తాయి. దీని గురించి నేను డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చెప్పాను, మిస్ అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎయిర్పోర్ట్. కమల్ హాసన్ వేరే దేశం నుంచి ఇండియా ఎయిర్పోర్ట్లో దిగుతాడనమాట. దిగగానే ఒక సీన్లో ఎయిర్పోర్ట్ సీలింగ్ కొంచెం పార్ట్ ఓడి కింద పడిపోయింది. సో ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో జరుగుతున్న అవినీతి మీద సెటైరికల్గా ఈ సీన్ పెట్టారనమాట. రీసెంట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో రూఫ్ కూలిపోయిన న్యూస్ మీరు వినే ఉంటారు. 3 నెలల ముందే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఈ టెర్మినల్లో ఒక బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేశారు. బట్ ఇప్పుడు వర్షం కారణంగా రూఫ్ కూలిపోయి ఒక వ్యక్తి చనిపోయాడు కూడా. ఇంత జరిగిన కొన్ని మీడియా హౌసెస్ మాత్రం కూలిపోయింది కాంగ్రెస్ 2009లో కట్టిందని వాళ్ళ మీదకి తోసేశారు. సరే, మరి లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి సరైన మెయింటెనెన్స్ లేకపోవడం కూడా కాంగ్రెస్ ఫాల్టేనా? ఈ ఇన్సిడెంట్ ఒక్కటే కాదు. 19th జూన్ 2022న మోదీ గారు ప్రగతి మైదాన్ టన్నెల్ని ఇనాగ్రేట్ చేశారు. దీన్ని 700 కోట్లు ఖర్చు పెట్టి కట్టారనమాట. కానీ సంవత్సరం తిరిగే లోపే టన్నెల్లో లీకేజెస్ ఫామ్ అయ్యి నీళ్లు ఉండిపోతున్నాయి. ఫిబ్రవరి 2024లో PWD అఫీషియల్స్ ప్రగతి మైదాన్ టన్నెల్ని రిపేర్ చేయడం కుదరదు కాబట్టి మళ్ళీ రెనోవేట్ చేయాలి అని చెప్పారు. 22 జనవరి 2024న అయోధ్యలో మోదీ గారు రామ్ మందిర్ని ఇనాగ్రేట్ చేశారు. కానీ 23 జూన్ 2024న రామ్ మందిర్ ప్రధాన పూజారి అయిన ఆచార్య సత్యేంద్ర దాస్ గారు రామ్ మందిర్ పైకప్పు నుంచి వాటర్ లీక్ అవుతుందని చెప్పారు. అంతేకాకుండా అయోధ్యలో చాలా చోట్ల వర్షం నీళ్లు ఎటు వెళ్లకుండా నిలిచిపోయాయి. 10th మార్చ్ 2024న మోదీ గారు వర్చువల్ గా జబల్పూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ ని ఇనాగ్రేట్ చేశారు. అలా చేసి కనీసం 4 నెలలు అవ్వకముందే జూన్ 27, 2024న కురిసిన వర్షం వల్ల రూఫ్ కూలిపోయింది. 8th సెప్టెంబర్ 2022న ఇండియా గేట్ దగ్గర కర్తవ్య పాత్ని మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. 28 జూన్ 2024న మొత్తం వాటర్ తో నిండిపోయింది. ఒక వీక్ లోనే బీహార్ లో 4 చోట్ల బ్రిడ్జెస్ కూలిపోయాయి. ముంబైలో హోర్డింగ్ కూలిపోయింది. ఒకవైపు పేపర్ లీక్స్, ఇంకోవైపు ఎక్కడ చూసినా ఈ లీక్స్ కనిపిస్తున్నాయి. అండ్ 6th వన్, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, యాంటీ ఇండియన్. సేనాపతి తాతకి జనాల్లో ఫుల్ క్రేజ్ పెరిగిపోవడంతో ఒకడొచ్చి సార్ యాంటీ నేషనల్ అని ముద్ర వేద్దాం సార్ అని అంటాడు. అఫ్ కోర్స్ పెయిడ్ మీడియాని యూజ్ చేసి లాస్ట్కి ఈ సేనాపతి తాతని యాంటీ ఇండియా అని ముద్ర వేస్తారు కూడా. ప్రజెంట్ మన దేశంలో కూడా ఇదే జరుగుతుంది. ఎవరైనా గవర్నమెంట్ని క్వశ్చన్ చేసినా, గవర్నమెంట్ గురించి నెగిటివ్గా మాట్లాడినా ఈ పెయిడ్ మీడియా, ఈ ఐటీ సెల్ వాళ్ళు చేసే మొదటి పని వాళ్ళ మీద యాంటీ ఇండియన్ అని ముద్ర వేయటం. యాంటీ ఇండియా ఒక్కటే కాదు, యాంటీ నేషనల్, పాకిస్తాన్ ఏజెంట్, చైనా ఏజెంట్, ఇలా చాలా పేర్లు పెడుతూ ఉంటారు. బట్ కామెడీ ఏంటంటే వాళ్ళలో చాలా మందికి సరిగ్గా జనగణమన పాడటం కూడా రాదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్ లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.